ఒకరోజు మార్నింగ్ డాక్టర్ ఇంద్రానీస్ ఛాంబర్కి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ ఫీమేల్ పేషెంట్ 30 years ఉంటుంది అరౌండ్గా. డాక్టర్ ఇంద్రాని గైనకాలజిస్ట్. ఆ డాక్టర్ అడిగారు, క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. వాట్స్ యువర్ ప్రాబ్లం, మీ ప్రాబ్లం చెప్పండి, ఏమైంది అన్నట్టుగా. సో మీ పేషెంట్ మాట్లాడేదానికి కొంచెం హెసిటేట్ అవుతా, కొంచెం ఎంబారస్డ్గా ఫీల్ అవుతా, అలా నాకు ఒక సర్జరీ చేయాలి ఈ విధంగా అని చెప్పారు. సో ఈ సర్జరీని మీరు ఎందుకు ఇంత చెప్పేదానికే భయపడుతున్నారు మీరు అని చెప్పి ఓకే అని సర్జరీకి ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు పేషెంట్. ఏం కండిషన్ అంటే, మీరు సర్జరీ చేయండి కానీ ఎక్కడ కూడా కానీ డిశ్చార్జ్ ఫామ్లో ఆ సర్జరీ ఒక నేమ్ రాయొద్దండి. సో అన్నిసార్లు అడిగేసరికి ఓకే ఫైన్ రాయను ఇంకా అని చెప్పి ఒప్పుకొని సర్జరీ స్టార్ట్ చేశారు. సర్జరీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ సర్జరీ చేసుకుంటే ఒక హాఫ్ డే కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ పేషెంట్ డీలక్స్ రూమ్లో 2 days రెస్ట్ తీసుకుని వెళ్ళారంట. అండ్ ఈ వియర్డ్ కొంచెం చూసి డాక్టర్స్ అందరూ ఏం చేస్తారంటే, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ డిశ్చార్జ్ ఫామ్లో ఇచ్చిన పేషెంట్ నేమ్ అండ్ అడ్రస్ అన్ని ఫేక్. ఈ సర్జరీని ఎందుకు అంత సీక్రెట్గా చేసుకోవాలి, అసలు ఈ సర్జరీ ఏంటి? సో ఈ సర్జరీ పేరే హెమినోప్లాస్టీ. ఈ సర్జరీ ఏంట్రా అంటే మళ్ళీ విమెన్ని బ్యాక్ టు వర్జిన్స్గా మారుస్తుంది. సో ఇది సింపుల్ సర్జరీ, ఒక 40 to 60 minutes టైం తీసుకుంటుంది. ఈ సర్జరీ చేస్తారు. సో ఈ యొక్క సర్జరీ ఏరా అంటే ఉమెన్ యొక్క హైమెన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ హైమెన్ అనేది ఏరా అంటే ఒక సాఫ్ట్ టిష్యూ. ఆ సాఫ్ట్ టిష్యూ అనేది ఎన్నో రకాలుగా బ్రేక్ అవుతుంది. అండ్ అందరూ నమ్మే ప్రకారంగా ఏరా అంటే ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు ఆ హైమెన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ సర్జరీ ద్వారా ఆ హైమెన్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే మీరు అడగచ్చు ఇప్పుడు, నీకు ఏం ఆడుతున్నావు నువ్వు, ఏం టెస్ట్లు ఇవంతా, ఇవన్నీ ఇండియాలో జరుగుతుందా అనేసి. मुझे बस आपसे एक चीज पूछनी थी, आर यू क्या वर्जिन है? वर्जिन है क्या? అండ్ ఒక డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఏరా అంటే ప్రతి ఇయర్ ఈ యొక్క హెమినోప్లాస్టీ యొక్క సర్జరీ రేట్ అనేది 20 to 30% డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏరా అంటే, అమ్మాయిలు ఎందుకు ఈ సర్జరీ చేయించుకుంటారు ఇండియాలో? సో ఇది ఒక ఫేస్బుక్ పోస్ట్, ఒక ప్రొఫెసర్ రాసిన పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్ యొక్క టైటిల్ పేరు తెలుసా? వర్జిన్ బ్రైడ్, అంటే వర్జిన్ పెళ్లి కూతురు. సో ఈ పోస్ట్ ప్రకారంగా ఎలా అంటే, మీరు ఓపెన్ చేసిన బాటిల్ క్యాప్ని లేదా ప్యాకెట్ ఓపెన్ చేసిన బిస్కెట్ ప్యాకెట్ని కొనుక్కుంటారా? సేమ్ మీకు వచ్చే ఒక వైఫ్ కూడా బయోలాజికల్గా బై బర్త్ నుంచే సీల్డ్గా అంటే వర్జిన్గా వస్తుంది. అంటే ప్రతి ఒక్క అబ్బాయి వర్జిన్ వైఫే రావాలని కోరుకుంటారు. అండ్ ఆ అబ్బాయికి వర్జిన్ వైఫ్ అంటే ఒక ఏంజల్ లాగా అని చెప్పారు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. సో ఇది ఒక ఎగ్జాంపుల్, అంటే మన సొసైటీలో ఈ వర్జినిటీ పైన ఎంత అబ్సెసివ్గా ఉన్నారనే దానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో చాలా వరకు అమ్మాయిలు మోడ్రన్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అసలు వాడరు చాలామంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళ వర్జినిటీ లూజ్ అయిపోతారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పడము, లేకపోతే బయట వినడము, లేకపోతే వీళ్ళకి అనిపించడము, దానివల్ల వాడడం ఆపేస్తున్నారు. విచ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అవన్నీ. కానీ 21st century లైక్ డేటింగ్ యాప్స్ వాడుతూనే ఉన్నారు, ఓయో రూమ్స్ వాడుతూనే ఉన్నారు. ఇవన్నీ నాలెడ్జ్ లేని పర్సన్స్, లేకపోతే ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్న మైండ్ సెట్స్ ఇలా ఆలోచిస్తాయని చెప్పి అనుకుంటున్నారు కదా. కాదు. Obviously they need a virgin wife, right? ऑब्वियसली Yeah. क्यों, वही तो पूछ रहा हूँ क्यों. हाँ तो नया आना चाहिए ना घर में, पूरा नया आना चाहिए. सेकेंड माल थोड़ी चाहिए किसी को. ఈ ఇన్సిడెంట్ చెన్నైకి చెందిన 26 years old శివానిది. తను ఒక ఐటీ ప్రొఫెషనల్. అబ్బాయి కోసం మ్యాట్రిమోనియల్ సైట్స్ చూశారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో థర్డ్ అబ్బాయి ఎవరో మీటింగ్ వచ్చారు. సో అబ్బాయి వచ్చి రాగానే ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాడు. मुझे बस आपसे एक चीज पूछनी थी, आर यू क्या वर्जिन है? वर्जिन है क्या? శివాని ఈ క్వశ్చన్ వినిన తర్వాత చాలా భయపడిపోయింది. అంటే ఒకరు ఎలా ఇంత సోషల్గా ఇంత బయటికి టక్కనేసి ఏం ఆలోచించకుండా ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు అని చెప్పి అనుకునేసింది. ఆ తర్వాత శివాని రివర్స్ క్వశ్చన్ అడిగింది. आप है क्या? उससे क्या फर्क पड़ता है? ఇది ఒకటే కాదు, హైదరాబాద్కి చెందిన ఒక అమ్మాయి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పిన కథేరా అంటే, వర్జినిటీ అంటేనే ఇండియాలో ఒక పవిత్రమైన పదము. అంటే బై బర్త్ ఎవరైనా అమ్మాయి వర్జినిటీగానే ఉంటే ఆ అమ్మాయి ఒక దేవతలాగా పూజిస్తారు ఇక్కడ ఇండియాలో అని చెప్పిందనట. మేబీ దానివల్ల ఏమో కొన్ని వింత మ్యాట్రిమోనియల్ యాడ్స్ కూడా చూస్తుంటాం. సో దీనివల్లే చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే,
వాళ్ళు మళ్ళీ వర్జిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ వచ్చే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంత డిమాండ్స్ పెట్టేటప్పుడు ఈ అమ్మాయిలకు కూడా ఎలా ఉంటుందంటే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఇలా మళ్ళీ ఈ సర్జరీస్ ఇలా చేయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏరా అంటే అమ్మాయిలు మళ్ళీ వర్జిన్ అవ్వాలి అనే దానికి ఈ సర్జరీ ఒకటే ఆప్షన్ కాదు. ఈ డిమాండ్ కోసము పెద్ద ఇండస్ట్రీనే ఉంది. స్టార్టింగ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ ప్రోడక్ట్ ఏరా అంటే ఇది ఒక ఫేక్ పిల్. ఈ పిల్ యొక్క ఫంక్షన్ ఏరా అంటే ఎవర్ ఈ సెక్షువల్ యాక్టివిటీ జరిగినప్పుడు ఆ పిల్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు దానిలో ఒక ఫేక్ బ్లడ్ ఉంటుంది, లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫేక్ బ్లడ్. ఆ ఫేక్ బ్లడ్ అనేది రావడంతో అబ్బాయి నమ్మేస్తాడు అమ్మాయిని చూసి, ఓకే అమ్మాయి వర్జినే అని చెప్పి నమ్మేస్తాడు. ఇదొకటే కాదు, మీరు గూగుల్ చేయండి ఫేక్ హైమన్ అనేసి, ఫేక్ హైమన్స్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏరా అంటే నేను ఇవన్నీ మాట్లాడేది మన అర్బన్ సిటీస్లో జరిగే ఇష్యూస్ గురించి. పల్లెటూర్లు, చిన్న చిన్న విలేజెస్, ఇక్కడంతా వేరే కథ ఉంటుంది. This ritual is a part of the wedding ceremony in the Kanjar Bhat community. ఇది చూసేదానికి ఒక నార్మల్ మ్యారేజ్, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు అందరూ నార్మల్గా ఒక మ్యారేజ్ సెరమనీ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అనుకుంటున్నారు కదా. పెళ్ళి అయ్యేంత వరకు నార్మల్గా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మెయిన్ స్టార్ట్ అవుతుంది. సో పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని అబ్బాయిని ఒక రూమ్లోకి పంపిస్తారు. ఎందుకు? ఫస్ట్ ఇన్స్పెక్షన్ కోసం. కరెక్టే, ఇన్స్పెక్షన్ కోసం. उसको पूरा उसके बॉडी पे कोई जख्म है कि नहीं वो चेक करते हैं, और जो भी पूरा लॉज का जो रूम होता है उसमें कोई नुकीला चीज ना हो, ये पूरा चेक किया जाता है. ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని వెళ్ళేటప్పుడే ఆ అబ్బాయికి ఒక వైట్ బెడ్షీట్ ఇచ్చేసి పంపిస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే వీళ్ళ బంధువులు బయటే ఉంటారు, తలుపు బయటే ఉండి నాక్ చేస్తూ ఉంటారు. నాక్ చేసి ఏం చేస్తారు? అన్నీ కరెక్ట్గా జరుగుతుందా లేదని అడుగుతారు. అబ్బాయి కానీ కొంచెం హెసిటేట్ అయినా కూడా ఏం చేస్తారంటే that couple is not able to perform, तो ये उनको हेल्प भी पूछते हैं कि they show you, they ask you, do you want to watch any kind of a blue film. సో అలా ఓకే, ఈ హాఫ్ అన్ అవర్ ఒక 45 minutes ఈ మ్యాచ్ అంతా అయిపోయింది అనుకోండి. మ్యాచ్ అయిపోయి బయటకు వస్తారు. ఇప్పుడు ద రియల్ రిజల్ట్, అబ్బాయి బెడ్షీట్ తీసుకొని బయటకు వస్తాడు. ఆ బెడ్షీట్ పైన బ్లడ్ మార్క్ కానీ ఉంటే అందరూ హ్యాపీ, ప్రతి ఒక్కరు ఖుషీ ఫీల్ అయిపోతారు. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఆ కమ్యూనిటీ హెడ్కి ఈచ్ పర్సన్కి 300 రూపీస్ లెక్కన ఇచ్చేస్తారు. అందరూ హ్యాపీగా డిన్నర్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అప్రూవ్డ్. అదే ఇప్పుడు ఆ బెడ్షీట్ పైన బ్లడ్ మార్క్ లేకపోతే ఆ అబ్బాయిని క్వశ్చన్ అడుగుతారు, నువ్వు పెళ్లి చేసుకున్న మీ వైఫ్ ఫస్ట్ క్లాస్ మాలా, సెకండ్ క్లాస్ మాలా? మాల్ అంటే తెలుసు కదా, గూడ్స్. ఫస్ట్ క్లాస్ గూడ్సా, సెకండ్ క్లాస్ గూడ్సా అని అడుగుతాడు. వాడు సెకండ్ క్లాస్ గూడ్స్ లేకపోతే చెడిపోయిన గూడ్స్ అన్నట్టు చెప్తాడు. ఆ మాట వినిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళని ఆ అమ్మాయిని కొట్టడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ అమ్మాయి ట్రీట్మెంటే వేరే రకంగా అయిపోతుంది. If the bride fails this hymen test, then all hell breaks loose. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని, ఆ కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్స్ పిలవరు. ఫ్యూచర్లో ఎలా అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళినా ఒక వైఫ్గా, ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూడరు, ఒక వర్క్ మెటీరియల్ లానే చూస్తారు. ఈవెన్ ఒక్కొక్కసారి అయితే 10 lakh రూపీస్ ఫైన్ వేస్తారంట. 10 lakh రూపీస్ ఫైన్. మీరు ఫైన్ కట్టేస్తే ఈ ఇష్యూని ఇక్కడికి ఆపేస్తాం, దీన్ని మళ్ళీ బయటికి రాదు, మేము నార్మల్గా ట్రీట్ చేస్తాం మీ అమ్మాయిని అని చెప్పి తీసుకెళ్ళిపోతాం. ఈ కంజర్బట్ కమ్యూనిటీకి ఎలా అంటే 2000లోనే దీనికంటూ ఒక 150 pages ఒక రూల్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. This is the heading, like अखिल भारतीय संस्मल कंजर भाट समाज संस्मल जात पंचायत कायदा कानून, उसकी ये कॉन्स्टिट्यूशन इन्होंने बनाई थी इन द ईयर 2000. ఆ రూల్ బుక్లో ఎలా అంటే ఒక రూల్ ఉంది, ఇలా ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ని పెళ్ళైన తర్వాత వెంటనే వర్జినిటీ టెస్ట్ చేయొచ్చు అనేటట్లుగా. सेक्शन 38 जो बात कर रहा है, जहाँ पे देयर इज अ मेंशन ऑफ वर्जिनिटी टेस्ट, उसमें बताया जाता है कि लड़का लड़की ने लॉज में जाने के लिए कम्युनिटी के तरफ से या फिर पंचायत की तरफ से उनको परमिशन होगी. సో ఇది జనాలు అడిగితే ఏం చేశారంటే దీన్ని ఒక వర్జినిటీ టెస్ట్ లాగా చూడొద్దండి, తండ్రి తన కూతురి పైన ఉన్న నమ్మకాన్ని ఒక నిరూపించుకునే సిచ్యువేషన్, లేదా ఆ అబ్బాయి అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా లేదా అని చెప్పి తెలిసిపోతుంది కదా అని చెప్పారంట. ఈ కమ్యూనిటీ నార్మల్గా వెస్ట్ అండ్ ఈస్ట్ సైడ్స్లో ఉంటుంది ఇండియాలో.
సో ఇక్కడ ఏరా అంటే ఫస్ట్ ఎయిర్ సిటీస్లో వర్క్ చేసే ప్రొఫెషన్స్ అనుకోండి, ఉమెన్ లైక్ ఐటీ కంపెనీస్లో, ఇట్లా పూణే, ముంబై ఇలాంటి సైట్స్లో, ఈవెన్ వీళ్ళు కూడా అలాంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఇట్లాంటి ప్రాక్టీసెస్కి ఖచ్చితంగా చేయాల్సిందే అంట పెళ్ళైన తర్వాత. సో వాళ్ళు పెళ్ళి కాకముందే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా, సో వాళ్ళకి పెళ్ళి అయ్యేటప్పటికి ఇలాంటి రిచువల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్జరీస్కి కానివ్వండి, ఈ ఫేక్ హ్యామెన్స్ కానివ్వండి, ఈ పిల్స్కి కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు తీసుకునేదానికి. అండ్ డాక్టర్స్ కూడా చెప్పింది ఏరా అంటే టైర్ 2, టైర్ 3 విలేజెస్ ఇక్కడున్న అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బార్డర్స్ని దాటి కూడా వచ్చి మన టైర్ 1 సిటీస్లో వచ్చిన హాస్పిటల్స్కి వచ్చి సర్జరీస్ చేయించుకుంటున్నారంట. అండ్ ఈ హెమనోప్లాస్టీ, ఈ సర్జరీ ఓన్లీ పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు వీళ్ళే కాదు, పెళ్ళైన అమ్మాయిలు కూడా చేసుకుంటారు. ఎందుకంటారా, డాక్టర్ నీనా కుమారి గైనకాలజిస్ట్, ఆ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. అరౌండ్ ఒక 30, ఒక 40 ఏజ్ ఉంటారు, అరౌండ్ ఒక 40 ఏజ్ ఉంటారు. వచ్చి ఏం చేస్తారంటే ఇట్లా నాకు హెమనోప్లాస్టీ సర్జరీ చేయాలి అంటే డాక్టర్ అడిగారంట, మీకు ఒక హస్బెండ్ ఉన్నారు, ఒక పిల్లోడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు అంటే మా యానివర్సరీ 25th యానివర్సరీకి నేను మా హస్బెండ్కి నా వర్జినిటీ నేను గిఫ్ట్ ఇవ్వదాం అనుకుంటున్నాను అని చెప్పిందంట. ఇలాంటి గిఫ్ట్ ఇస్తున్నారా? ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంట్రా అంటే ఎందుకు మన సొసైటీ వర్జినిటీ పైన ఇంత అబ్సెసివ్గా ఉంది? సో ఈ వీడియోలో డాక్టర్ తనయ గైనకాలజిస్ట్. This patient that my parents had was a married couple and they were trying to have a child. This couple came to my parents and they told them that, we want to have a baby, we can't have a baby, please help us. They found out that all their tests were normal. No reason why they shouldn't be able to have a baby. So my dad, who is a male reproductive health specialist, took the husband of this couple and he's like, let's have a chat. What exactly are you doing? Why is this not working? And you will not believe the answer he got. For the past 7 years of them trying to have a child, this person, this man, had been sticking in the belly button. Not inside the vagina. He had been fornicating with the belly button of his wife. Because according to him, babies come from the tummy. Babies come from the tummy. ఇక్కడ ఏరా అంటే ఇండియాలో ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంత ప్రొవైడెంట్గా ఇండియాలో దొరకడం లేదు. అంటే ప్రతి ఒక్కరూ దానికి అవేర్నెస్గా ఉండడం లేదు. एक 12 साल की मासूम लड़की को पहली बार पीरियड्स आए और इसके कारण उसके कपड़ों पे कुछ ब्लड स्टेन्स लग गए. जब उसके 30 साल की उम्र के बड़े भाई को ये ब्लड स्टेन्स दिखे तो उसे लगा कि इसका किसी के साथ कोई अफेयर है एंड दैट शी स्लेप्ट विद समवन. इस आदमी ने अपनी बहन को टॉर्चर करना शुरू किया. टॉर्चर पूरे 4 दिनों तक चला which resulted in her death. సో ఇది చూపిస్తోంది ఎగ్జాంపుల్గా మన కంట్రీ సెక్స్ ఎడ్యుకేషన్లో ఎంత బ్యాక్వర్డ్ ఉంది, ఎంత ల్యాక్లో ఉంది అని చెప్పి. అండ్ సెక్స్ గురించి వదిలేసేయండి, ఈవెన్ మెన్స్ట్రల్ ప్రాసెస్ గురించి కూడా ఇండియాలో చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి పూర్తిగా ఆ యొక్క ప్రాసెస్ గురించి ఏమి చెప్పరు, ఏమి తెలియకుండా చాలామంది అసలు అడిగితే ఏంట్రా ఇది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, ఎరా అంటే ఎందుకు నువ్వు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు ఈ టాపిక్లో అనేసి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ వల్లే చాలామంది వాళ్ళ మైండ్స్లో ఒక మిస్కన్సెప్షన్ పెట్టేసుకున్నారు వర్జినిటీ అంటే ఏంటి అనేటట్టుగా. సో ఫస్ట్ ఏరా అంటే హైమెన్ అనేది ఇంటాక్ట్గా ఉంటేనే वुमेन वर्जिन అనేసి అంటాం, కానీ కాదు. ये हर लड़की में नहीं होता है. बहुत सारे लड़कियों में बचपन से ही हाइमेन नहीं होता है या थोड़े लोगों में वो स्पोर्ट्स और जिम्नास्टिक्स की वजह से पहले ही टूट जाता है. హైమెన్ అనేది బ్రేక్ అయితేనే బ్లీడ్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. సో దీనివల్ల ఆ హైమెన్ ఉంటేనే మనం ఒక పర్సన్ వర్జిన్ అనేటట్టుగా మనం చెప్పలేం. అండ్ ఈ వర్జిన్ గురించి మాట్లాడతారా, యూఎన్ చెప్పిన పరంగా ఏరా అంటే వర్జినిటీ అనే వర్డ్ ఒక సోషల్, కల్చరల్, రిలీజియస్ ఆస్పెక్ట్ మాత్రమే, అదొక మెడికల్ టర్మ్ కాదు అని చెప్పింది. ఈ యొక్క వర్జినిటీ టెస్ట్ అనేది నాట్ ఓన్లీ మామూలు ఉమెన్ మీద కాదు, రేప్ విక్టమ్స్ పైన కూడా చేస్తారు ఈ టెస్ట్ అనేది. అంటే అక్కడ రేప్ జరిగిందా లేదా అని చెప్పి కనుక్కునేదానికి. ఇక్కడ WHO గట్టిగా రియాక్ట్ అయింది దీనికి. అంటే అక్కడ ఒక మెడికల్ ఎవిడెన్స్ లేదు. అక్కడ ఒక పర్సన్ హైమన్ బ్రేక్ అయితే అక్కడ సెక్షువల్ యాక్టివ్గా ఉన్నారు అని చెప్పి మనం చెప్పలేము. సో ఇప్పుడు మీరు అడగచ్చు, అరే ఒక మెడికల్ టెస్ట్ ఉన్నా దాన్ని మనం ప్రూవ్ చేయలేమని చెప్తున్నాం కదా, అసలు ఎలా ప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు అంటారా? ఇదంతా మెడికల్ టెస్ట్లు అవన్నీ కాదు, ఇది మన మైండ్ సెట్లో ఉంది, మనం ఆలోచించే విధానంలో ఉంది. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఒక అబ్బాయి ఏం చేస్తారంటే వాళ్ళు తన కాబోయే వైఫ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి, ఇలా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ మా ఫ్యామిలీలో ఒక అబ్యూస్ అనేది ఈ అమ్మాయి పైన ఉండకుండా ఒక వర్జిన్ సర్టిఫికేట్ అడిగాడంట.
సో ఎప్పటి నుంచో ఏరా అంటే ఈ యొక్క వర్జిన్ 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 అనేసి ఆ అబ్బాయిల యొక్క మైండ్లో నించిపోయింది. వాళ్ళ ఇళ్ళల్లో చెప్పిన దాని వల్ల, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండడం వల్ల, మనమున్న ఈ సొసైటీలో ఉండడం వల్ల అందరూ కాదు కొంతమంది అబ్బాయిలకి ఆ విధంగా ఉండిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే వైఫ్, వాళ్ళకి వచ్చే గర్ల్ ఫ్రెండ్ కూడా మొత్తం వర్జిన్గా ఉన్నారు లేదని డాక్టర్ని అడుగుతున్నారంట. అసలు నేను ఒకటి అడుగుతాను, ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి ఒక అమ్మాయి యొక్క వర్జినిటీ పైన ఎందుకు ఇంత అబ్సెసివ్గా ఉన్నారు? వాట్ అబౌట్ మెన్స్ వర్జినిటీ? మీకు ఒక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను. సంసారం అన్నాక సమస్యలు రావడం సహజం, అన్నిటినీ భరించాలి. నీకు నేను 1000 సార్లు చెప్పాను. ఎప్పుడు నా మీద చేయి చేసుకుంటున్నారు. రాజేష్ ఏదో కోపంలో తెలియక నిన్ను కొట్టాడు, పెద్ద మనసు చేసుకొని క్షమించుండాలి. చూసారా? సో ఈ యొక్క వీడియో మనకేం రిప్రజెంట్ చేస్తోంది? మన ఇండియాలో మెన్ యొక్క డిక్టేటోరియన్ మెంటాలిటీ. దీనిపైన ఒక సర్వే కూడా చేసింది. ఇండియాలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ని క్వశ్చన్ అడిగారు, మీ వైఫ్స్ మీరు చెప్పే రూల్ ఒబే చేయాలా అనేటట్టుగా అడిగితే దగ్గరగా 90% ఆఫ్ మెన్ చెప్పిన మాట, అవును మా వైఫ్స్ అందరూ ఖచ్చితంగా మేము చెప్పిన రూల్స్ అన్నిటినీ వాళ్ళు ఒబే చెయ్యాలి అని చెప్పారంట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన ఇండియాలో ఈ డిక్టేటోరియన్ మెంటాలిటీ ఎలా ఉంది అనేటట్లుగా. అంటే దీనివల్ల మనకు తెలుస్తుంది ఏమంటే అమ్మాయిల పైన రూల్స్ అబ్బాయిల పైన ఉన్న రూల్స్ కంటే ఎక్కువగా ఉంది. అంటే అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, చెప్పిన మాట వినా. అబ్బాయిలందరూ ఏం కావాలని కోరుకుంటున్నారు? వర్జిన్గానే ఉంటుంది అంటే ఎప్పుడు కోరుకునేస్తున్నారు అంతే. लोगों को नया माल पसंद है, like we always prefer buying first hand goods and But this is not buying. नहीं, like getting in a relationship and getting married, तो हमें like we want people like our wives to be virgin. ఇక్కడ ఇంకో కథ చెప్తాను. ప్రియా ముంబైకి వచ్చింది 22 years. సో వచ్చి సెటిల్ అయ్యింది. తన పెళ్లి కోసము మ్యాట్రిమోనియల్ సైట్స్ చూడడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక సంబంధం కుదిరింది. తనకు తెలిసింది ఏరా అంటే తన అవతల ఫ్యామిలీ వాళ్ళు చాలా కన్జర్వేటివ్. అంటే ఖచ్చితంగా అమ్మాయి ఇలానే ఉండాలి, ఇలానే డ్రెస్ చేసుకోవాలి, ఇలానే బిహేవ్ చేయాలి అని చెప్పి, ఇలానే అమ్మాయి వర్జిన్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారంట. ఏం యాడ్ ఆన్ చేసిందంటే ఇలాంటి వాటి నుంచి మనము దూరంగా పారిపోలేము. సో దానివల్లే మళ్ళీ మనం వర్జిన్స్గా అయిపోవడానికి ఈ సర్జరీస్, ఈ ఫేక్ హ్యామెన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం మేము అని చెప్పి మెన్షన్ చేసిందంట. అంటే మరి ఇక్కడ అందరూ అబ్బాయిలు ఇలానే ఉంటారు అంటే చాలా రాంగ్ అది. దీనిపైన కూడా కొంతమంది అబ్బాయిలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీని నుంచి ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి దీన్ని అగైనెస్ట్గా ఫైట్ చేశారు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే కంజర్బాట్ కమ్యూనిటీ నుంచి 3 అబ్బాయిలు ఏం చేశారంటే ఈ రిచువల్స్ అన్నిటినీ అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేయకూడదు, ఒక అమ్మాయిని ఈ విధంగా చేయకూడదు, పెళ్ళైన తర్వాత ఈ విధంగా టెస్టింగ్ లేకపోతే ఇన్స్పెక్షన్ ఇలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి దీన్ని ఆపాలి అని చెప్పి ట్రై చేశారు. ఫేస్బుక్లో ఒక పేజ్ స్టార్ట్ చేశారు. ఆ పేజ్ పేరే స్టాప్ వి రిచువల్. వివేక్ వీటికన్నిటికీ అపోజ్ చేస్తే స్టార్టింగ్లో వాళ్ళు ఒప్పుకున్నారంట. But there are such rituals which need to be eradicated, which need to be abolished, and that's why it's a slap to our society also. ఆ తర్వాత మళ్ళీ ఇది కావాలని చెయ్యాలి, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలన్నప్పుడు వివేక్ అపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ రిచువల్ని చెయ్యలేదు. దానివల్ల ఏమైందంటే వివేక్ అండ్ తన వైఫ్ని ఆ కమ్యూనిటీ మెల్లమెల్లగా ప్రతి ఫంక్షన్కి, ఒక మీటింగ్కి, ఒక గ్యాదర్కి వీటికన్నింటికి పిలవడం ఆపేసింది. तो उस कारण लड़की को 10वीं तक पढ़ा लो या 12वीं तक पढ़ा लो, जॉब नहीं करने दिया जाता है. क्यों? क्योंकि जॉब पे जाएगी तो लड़की बिगड़ जाएगी, वो कॉलेज जाएगी तो बिगड़ जाएगी बोल के उसे कॉलेज में नहीं भेजते हैं. उसके शादी के दिन उसको उसका पॉजिटिव रिजल्ट दिखाना है. సో వీళ్ళు ఇక్కడికి ఆగిపోకుండా దీన్ని ఖచ్చితంగా పై స్థాయికి తీసుకెళ్ళాలి, దీన్ని ఖచ్చితంగా ఆపిచ్చేయాలని చెప్పేసి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఇలాంటివి తీసుకొని వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి మంచి సపోర్ట్ వచ్చింది, మీడియా సపోర్ట్ వచ్చింది, పొలిటికల్ సపోర్ట్ వచ్చింది, అండ్ బాలీవుడ్ ఇలాంటి సైడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. కానీ వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఆబ్వియస్లీ అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వివేక్కి వాళ్ళ వైఫ్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా అంటే వాళ్ళ వైఫ్ ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉంటే ఆ పర్సన్ వచ్చారని చెప్పేసి ఆ ఫంక్షన్ని ఆపిచ్చేశారు. ఇంత హ్యూమిలియేషన్ ప్రాసెస్లో ఉన్నా కూడా ఇలాంటి సొసైటీలో ఇవన్నీ చేంజ్ తీసుకురావాలి, ఇలాంటివన్నీ జరగకూడదని చెప్పి ట్రై చేశారు. సో ఈ ఇయర్ ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఈ వి రిచువల్స్, ఈ వర్జినిటీ టెస్ట్ ఇలాంటి ఒక అమ్మాయిల పైన ఇలాంటి ఒక టెస్ట్ చేసి దాన్ని ఏదో ప్రూవ్ చేయడం ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పి రాయేసింది. The Maharashtra state government has called for virginity test of women to be made a sexual offence. కానీ మనకు తెలుసు ఇండియాలో లీగల్ ఫామ్లో ఉన్న రూల్స్ అన్నీ సొసైటల్గా చూసినప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అంటే మనకే ఆన్సర్ తెలుసు.
అది ఆల్మోస్ట్ కొన్ని జరుగుతూ ఉంటుంది, కొన్ని జరగదు. ఎగ్జాంపుల్ అంటారా, మనకు తెలుసు డౌరీ విషయం. డౌరీ అంటే కట్నం అనేది ఇల్లీగల్ అని చెప్పి ఇప్పుడో ఒక రూల్ ఉంది, ఇప్పుడో పెట్టేశారు రూల్. కానీ మనం చూస్తూనే ఉన్నాం మన ఫ్యామిలీస్లో, మన ఫ్రెండ్స్లో, మనమున్న సొసైటీలో మోడ్రన్గా ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మీకు ఆ ల్యాండ్ ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అని చెప్పి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ ఫోటో చూపించి నీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి ₹1 ఎక్కువ ఇమ్మంటున్నారు. ఇదే చెప్తున్నాను, ఇండియాలో ఎలా అంటే లా ఫామ్లో తీసుకురావడం ఈజీ, కానీ సొసైటీలో సోషల్ చేంజ్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అండ్ ఈ హెమినోప్లాస్టీ గురించి మాట్లాడితే యూకేలో ఈ హెమినోప్లాస్టీ యొక్క టెస్ట్ని మొత్తాన్ని బ్యాన్ చేసేస్తారు. అలా ఈ ఇండియాలో ఈ హెమినోప్లాస్టీని మొత్తం బ్యాన్ చేస్తే సొసైటల్ చేంజ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? దీనికి ఆన్సర్ ఏంట్రా అంటే విల్ డూ బోత్. మనం లీగల్గా చేంజ్ తీసుకురావచ్చు అండ్ సోషల్గా చేంజ్ తీసుకొని రావచ్చు. లీగల్గా చేంజ్ తీసుకురావడం అనేది ఈజీ ప్రాసెస్, కానీ దాన్ని సొసైటల్ ఫామ్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఈ కేసులో వివేక్ అండ్ ప్రియాంక వాళ్ళలాంటి వాళ్ళే ఎంతోమంది దీనిపైన వాయిస్ రేస్ చేసి ఈ రిచువల్స్ని ఆపాలి, దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు, ఇక్కడికి ఆపేయాలని చెప్పేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత హ్యూమిలియేట్ అయినా, ఎన్నో కష్టాలు పడినా దీని పైకి తీసుకొచ్చారు. సో ఈరోజు ఐ రేజ్డ్ మై వాయిస్ ఈ ఇష్యూ పైన. నా వల్ల కొంచెమన్నా ఈ సొసైటల్ చేంజ్ రావాలని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా ఉంది, దీనివల్ల కొంచెమన్నా అవేర్నెస్ వస్తుంది అంటే మీరు మీ వాట్సాప్ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇది మీ నుంచి చాలామందికి ఫార్వర్డ్ అవ్వాలి, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్ అయితేనే సోషల్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. ఇలాంటివే ఇంకా చేయాలంటే వీ నీడ్ యువర్ సపోర్ట్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ యువర్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.